నమస్తే ఫ్రెండ్స్. కువైట్ లో నివసిస్తున్న భారతీయ ప్రవాసులకు పాస్పోర్ట్ రెన్యువల్ కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. భారతీయ పాస్పోర్ట్ రెన్యువల్, వీసా కౌన్సిలర్ సేవలకు సంబంధించి సర్వీస్ ఛార్జీలను విపరీతంగా పెంచడం అయితే జరిగింది. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త సర్వీస్ ఛార్జీల వల్ల చాలా మంది ప్రవాసులకు భారం పడే అవకాశం ఉంది. టాపిక్ లోకి వెళ్తే, కువైట్ లో భారతీయ పాస్పోర్ట్ రెన్యువల్, వీసా మరియు ఇతర కౌన్సిలర్ సేవలను నిర్వహిస్తున్న కొత్త సర్వీస్ ప్రొడ్యూసర్ డ్యూ డిజిటల్ గ్లోబల్ తమ కొత్త ధరలను అయితే ప్రకటించడం జరిగింది. ఈ కొత్త విధానం ప్రకారం ప్రస్తుతం 1 దినార్ ఉన్న సర్వీస్ ఛార్జ్ ఇప్పుడు 6 దినార్ల వరకు అయితే పెంచారు. ఇంతకు ముందు సర్వీస్ ఛార్జ్ 1 దినార్ ఉండేది. కొరియర్, టైపింగ్ వంటి సేవలు అవసరమైతే మాత్రం అదనంగా తీసుకునేవారు. మొత్తం ఖర్చు సుమారుగా 3 నుంచి 3.5 కేడీ అయితే ఉండేది. కానీ జూలై 1 నుంచి కొరియర్ సేవ, టైపింగ్ సేవ, అప్లికేషన్ సహాయము, ఫోటో కాపీ సేవ ఇవన్నీ తప్పనిసరిగా జోడించబడతాయి. అందువల్ల ప్రతి దరఖాస్తుడు కనీసం 6 దినార్ల వరకు సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సిందైతే ఉంటుంది. ఇలా ధరలు పెరగడం వల్ల ఎక్కువగా ఎవరు ప్రభావితం అవుతారంటే, తక్కువ శాలరీలు తీసుకునే వాళ్ళు, లేదంటే పాస్పోర్ట్ సేవా కేంద్రాలకు దగ్గరగా ఉండేవాళ్ళు, నర్సులు మరియు ఇతర ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు, సర్టిఫికేట్ అటాస్టేషన్ అవసరమైన ఉద్యోగులపై ఎక్కువ భారం పడే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు అవసరం లేని కొరియర్ సేవలు ఉపయోగించకుండా డబ్బును ఆదా చేసేవారు. కానీ ఇప్పుడు అవి తప్పనిసరిగా కావడంతో అదనపు ఖర్చు అయితే తప్పదు. అయితే ఈ కొత్త సంస్థ కొన్ని సౌకర్యాలను కూడా తీసుకొచ్చింది. ఆన్లైన్ అపాయింట్మెంట్ సిస్టమ్, మెరుగైన సేవలు, సేవా కేంద్రాల రద్దీ తగ్గింపు, వేగవంతమైన ప్రాసెస్ అని సంస్థ అయితే చెప్తుంది. కువైట్ లో పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఎక్కడున్నాయంటే, జూలై 1 నుంచి 4 కేంద్రాల్లో పాస్పోర్ట్ సేవ అందుబాటులో అయితే ఉంటాయి. కువైట్ లోని దజాజ్, ఫాహెల్, కువైట్ సిటీ, జహరాలో అందుబాటులో అయితే పాస్పోర్ట్ కేంద్రాలు అయితే ఉంటాయి. గతంలో అబ్బాసియాలో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని దజాజ్ కి అయితే మార్చడం జరిగింది. కువైట్ లో ఉన్న భారతీయ ప్రవాసులు జూలై 1 తర్వాత పాస్పోర్ట్ రెన్యువల్, వీసా లేదా కౌన్సిలర్ సేవల కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఈ కొత్త ధరలను అయితే తప్పకుండా గమనించండి. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి. వీడియోను మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ మరియు ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.